సో డైరెక్టర్ అన్నప్పుడు అన్ని మొదలు డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్, చేస్తారు కదా కంపల్సరీ. హీరో ఇచ్చారండి, 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చారు. అదే చెప్తాను మీరు అడిగినందుకు. ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్ లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ చాలా సినిమాలకు వచ్చినాయండి. కొత్తగా మిక్స్డ్ వ్యూ చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఆన్లైన్ లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినవి నేను ట్వీట్ చేసి చూడండి, ఇది కూడా ఈక్వల్ గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్ గా సినిమా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వెళ్తుంది. మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాటలు మిత్రుగా పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ 90s బ్యాక్డ్రాప్ లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే సినిమా మొత్తం మీరు అప్పుడు చూసుంటారు కాబట్టి జిక్కి క్యారెక్టర్ లంగానే ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా నాకు కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నంత కంపారిటివ్లీ ఏ క్లాస్ కంపేర్ చేస్తే బీసీ సెంటర్ కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్ నాకు జరిగింది, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ని ఈ మేము స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ల్యాండ్ లైన్లు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే కొంత కలుపుతున్న వాట్సాప్ లో మెసేజ్ తెలియజేయకూడదు, పక్కింటికి చేసేవాళ్ళు, ఎవరన్నా మగగంతులు టపకం ఫోన్ పెట్టేవాళ్ళు, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆ ఫోన్ డెటేసి ఉంటుంది ఒకటి. వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్స్ చేసుకుంటే ఫాదర్ వచ్చి ఎవరితో మారుతున్నాం అమ్మా అంటే అదే అర్థం మారుతున్నాం ఏంటంటే ఫోన్ డెడ్ అయింది. అది రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుకున్నారు, ఫోన్ డెడ్ అని తెలియదు ఓకే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి కూర్చుంటే అమ్మాయి ఫోన్ లో మాట్లాడితే అంత మారుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అలా జరిగింది. అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్ళవలసి వస్తుంది తెలిసినప్పుడు ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరోలు ఉండట్లేదు అన్నప్పుడు పెళ్లి చేసి ఇంట్లో గొడవ చేస్తే అప్పుడు ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్ పెళ్లింటికి వెళ్ళిపోతారు. కానీ జప్తు చేసిన డబ్బంతా వెళ్ళి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఇంకొక అయితే ఒకసారి రావాలి కథ డిమాండ్ చేసింది. అక్కడ ఇంకో డైరెక్టర్ ఊరికే స్టార్ తో క్యామియో చేయించడానికి కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ యాక్టర్స్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోతుందని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవ్వగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్ లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు. అది స్క్రిప్ట్ లో లేదు, ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో అమేజింగ్ అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్ కి ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుంది ఆ డోర్ తగిలి సిద్ధు ఎంటర్ అవ్వగానే ఒక ఎఫెక్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్ అందరూ. సో సిద్ధు, థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంప్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. 90s అనేటప్పటికి మాకే కరెక్ట్ అవుతాయండి, ఇక్కడ చాలా మంది లేరు. ఆ ఏజ్ నాదే కాబట్టి మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు సౌదీ అరేబియాలో చూసాను నేను ఆ సినిమా. చాలా కనెక్ట్ అయిపోయాం. ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ పక్కింటికి వెళ్ళి రావడం కానీ ఇవన్నీ అసలు అలాంటి థాట్స్ ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు అంటే కావాలని చేశారా? నెక్స్ట్ మోరవీడికి జిక్కి అని సింగిల్ పాట పెట్టాలి. చాలా మంది ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి. జిక్కి అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. మహాగాయని ఆవిడ ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ తో పెరిగినండి నేను. మీరు ఎలా అయితే సడక్ పాటలు, మహేష్ భట్లు, కుమారస్వామి పాటలు విన్నామో అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్న సచిన్ పైకర్ గారికి ఉన్న రిలేషన్ నాకు మా నాన్నగారికి ఉండదు. అంటే నాన్నగారి వల్ల నాకు కిషోర్ కుమార్ గారికి బాగా ఇష్టం. బట్ నేను కుమార్ స్వామి పైకర్ మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు, సరదా డిబేట్లు ఉండేది. సో దాన్నే సినిమాలో పెట్టాను. మీకు నచ్చడం, దానికి విపరీతం రెస్పాన్స్ రావడం నాకు చాలా. అంటే మిస్టర్ బచ్చన్ ఇప్పుడు మీరు అన్నట్టు రివ్యూస్ తేడా వస్తున్నాయి అంటారు కదా, సినిమాలు చూస్తే చాలా బాగుందండి. అంటే పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి,
ఫైట్స్ ఉన్నాయి, థ్యాంక్ యూ సార్, ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా విపరీతంగా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ప్రేక్షకుడిని ఏమి ఊహించుకోవడం అయితే సినిమా చాలా బాగుంటుంది. ఆడియన్స్ చెప్పగలరా? లేదండి, నేను దీని నుంచి నేను రివ్యూల గురించి ఎప్పుడు నేను ఎప్పుడు రివ్యూల గురించి మీరు ఇవ్వద్దని నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసాయితారు మీకు ఉంటుంది 100% ఎప్పటి నుంచో చెప్పాను. సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక 2-3 సార్లు కొంచెం ఏమన్నా హిట్ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయిన తప్ప నా సినిమా నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. అండ్ రివ్యూస్లో కూడా నాకు బాగా నచ్చినట్టు ఇక్కడ వచ్చే ముందు మళ్ళీ ట్వీట్ చేశాను నేను. గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ ని కోట్ చేస్తూ, ఆయన పేరు తెలియదు నాకు, ఆయన రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు. నాకు చాలా ఆనందం వేసింది. సో అదే ట్వీట్ చేశాను. చిన్నప్పుడు నాన్నగారు వాగ్దానంలో సీతాకళ్యాణ్ నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఒక రచయితకి కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడో 50 ఏళ్ల కిందట లిరిక్స్ కదా, సీతాకళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్ నచ్చుతుంది లేదా, ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దామా, సరే బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా అని చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తు పెట్టుకొని బాగుంది, పైగా ఆ సీన్ లో కరెక్ట్ గా కూర్చుని అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందిస్తుంది. ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుతా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని ఏ రచయితగానే దర్శకుడిగా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో 2.35 అంటే వేశారు. సో ఐ థింక్ చాలా సినిమాలు 2.5, 2.25 చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. నాకు ఓకే ఓకే లేదండి, అలాగే జర్నలిస్టులు ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి బ్లాక్ చేస్తుంది తప్ప నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత నెగిటివిటీ ఉన్నప్పుడు తీసుకోవద్దు కదా. మొత్తం ఆధార గోపాలను ఆ సినిమా అవరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్గా కొంతమంది నచ్చడం ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బికాస్ వాళ్ళ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్ అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్ ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కాంపర్ చేయట్లేదు, ఆజ్ఞాలు అందరూ మన ఇష్టపడే వాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అది ఏమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి. బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్మెంట్లు మూవ్ వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి అద్దెగా ఇబ్బందిగా ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్మెంట్ ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో, అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రతి పోస్టర్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు అవుతుంది అంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూట్ ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎంకరేజింగ్ లేదు, పెద్ద అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన కొంచెం లేదు అయిపోతారు. ఆ డే ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసి టెన్షన్లో ఉన్నాను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటలు ఈ మూమెంట్ అవసరం, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్లో కూడా డాన్స్ మూమెంట్ పాస్ అయిపోయింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోయాం. డెఫినెట్గా అన్ని విషయాలు మేమే కరెక్ట్ అయ్యాను రూల్ లేదు కదా. సో అతనికి ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం బూతుగా చూపించవచ్చు. బట్ ఒక ఎజెండా అంటే లాస్ట్ టైం గ్యాలరీ సినిమాలో కూడా ప్రభు గారు వర్షంలో పాటు విజయసేనలో పట్టుకుంటారు అదేంటంటే మేమున్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడే ఇంకొకటి కంపేర్ చేసుకోవడం అందరూ మాట్లాడాలి కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను ఆ కామెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆయనకి నేను కౌంటర్ అయ్యి తెలుసుకున్నాను. Dhamaka we got a very good mass entertainment. So we are hoping this will be bigger than Dhamaka. So they're very happy. Numbers and expectations. So it's too early to expect numbers. Definitely big numbers expect చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతుంది, వర్షం హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ సినిమాకి వచ్చే అవకాశం వస్తుంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. నాలుగు ఫినిష్ చేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ బాబు కూర్చుంటాం చెప్పండి.
డైలాగ్ సార్ చాలా ఇంపాక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే చాలా వండర్ఫుల్ గా లైక్ ఇప్పుడు మాస్ మహారాజా గారు పంపించిన యూత్ యువరాజ్ అని అండ్ కట్నం తీసుకొని చేస్తే కట్నం తీసుకొని ప్యాకింగ్ చేయడం మగవారు వ్యభిచారం చేశాడు డైరెక్ట్ చాలా అప్లాస్ వచ్చిందండి. చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచిగా రాశారు. చాలా బాగుంది డైలాగ్ సార్. అండ్ దానికి మీరు ఏమైనా బుక్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు? ఎలా ఇలా థాట్స్ వస్తున్నాయి, ఏ విధంగా లేదండి, ఒక్కొక్కసారి ఒక డైలాగ్ ఏమైనా టక్కన రాగానే డెఫినెట్గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ ఆడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఏంటంటే ప్రీ ఈవెంట్లో ప్రీ ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో చెప్పినట్టుగా నేను బేసికల్గా రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగ్ అన్నీ ఉన్నాయి. అండ్ అప్లోడ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అంతకంటే ఈ డైలాగ్స్ ఒక పోడ్కాస్ట్ లో పెట్టి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. 100% మంచి థాట్